లక్ష్మి వచ్చి విహారితో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. విహారి గారు, ఈరోజు నేను అసలు ఈ వ్రతం ఎలా జరుగుతుందో అనుకున్నాను. చాలా కంగారు పడ్డాను. కానీ మీ వల్ల ఇదంతా మంచి జరిగింది విహారి గారు అని అంటూ చెప్పటంతో ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకోసం ఆ మాత్రం కూడా చేయకపోతే నాకు ఇంకా విలువ ఏముంటుంది లక్ష్మి? నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇదంతా నాకు చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే. నా కోసం ఇంత చేస్తున్నావు నువ్వు, నీకోసం నేనేమి చేయలేకపోతున్నాను లక్ష్మి అని అంటూ విహారి అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలని నేను ఇలా చేస్తున్నాను విహారి గారు అంటే, మరి నీ జీవితం గురించి ఏమీ ఆలోచించవా? నేను నీకు అసలు నా భార్యవి నువ్వే అని అందరి ముందు చెప్పేయాలి అనుకున్నాను. కానీ మా అమ్మ మీద ఒట్టేసి నా మాటని బయటికి రానివ్వకుండా చేశారు లక్ష్మి. అసలు ఏం చేయాలో తోచట్లేదు నాకు చాలా బాధగా ఉంది లక్ష్మి అని అంటూ చెప్పటంతో ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది. మీరు ఇంకేమీ ఆలోచించకండి విహారి గారు, రేపు ఉదయాన్నే సహస్రమని పెళ్లి చేసుకోండి అని అంటే, నేను తనని పెళ్లి చేసుకుంటే మరి నీ జీవితం ఏమైపోతుంది లక్ష్మి? నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటావా అని విహారి అంటే లక్ష్మి అంటుంది. ఇంకా నా జీవితం గురించి మీరు వదిలేసేయండి, సహస్రమ్మ గారి గురించి మాత్రమే ఆలోచించండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి సహస్ర వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఈ లక్ష్మి బావ ఇద్దరు ఎక్కడున్నారు, వాళ్ళు కనిపించట్లేదే అని చెప్పి అలా వస్తూ ఉండగానే సడన్గా సహస్రం చూసి లక్ష్మి అక్కడి నుంచి పక్కన బట్టలు తీయటానికి వెళ్తుంది. విహారి సైలెంట్గా ఉంటాడు. అది చూసి అక్కడికి సహస్ర వచ్చి ఇలా అంటుంది. బావా ఏంటి ఇక్కడున్నావు నువ్వు అని అంటుంది. లక్ష్మి అక్కడే ఉండటం చూసి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి బావా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అంటే, అదేం లేదు లక్ష్మి, అదేం లేదు సహస్ర, నేను ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఫోన్ మాట్లాడటానికి వచ్చాను అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటాడు. ఓహో, ఇంత పెద్ద ఇంట్లో నీకు సిగ్నల్స్ ఎక్కడా రావట్లేదా బావా, ఇక్కడే వస్తున్నాయా అని అంటూ ఇలా ఎగతాళిగా లక్ష్మిని చూస్తూ కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. అదేం లేదులే, పద వెళ్దాం అని అంటే, ఏ లక్ష్మి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ సహస్ర అడిగితే, ఏం లేదమ్మా, ఎండిన బట్టలు తీయటానికి వచ్చాను అని అంటూ చెప్పటంతో, ఓ అవునా, సరే సరే తీ అని అంటూ విహారి దగ్గరికి వచ్చి, బావా నువ్వు మన పెళ్ళికి రేపు నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా అని అడిగి, లేదు సహస్ర చెప్పలేదు అని అంటే, ఎందుకు చెప్పలేదు బావా, అందరికీ చెప్పాలి కదా అని అంటూ సహస్ర అంటే, లేదు చెప్పలేనంటే, ఓ రిసెప్షన్కి చెప్తావా, రిసెప్షన్కి అందరికీ పిలువు బావా, పెద్దగా గ్రాండ్గా చేసుకుందాం మనం అని అంటూ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది కావాలని. అప్పుడు విహారి సరే పద వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మి బాధపడుతూ నిలబడి ఉంటుంది. ఆ తర్వాత విహారి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు లక్ష్మికి నేను ఏం న్యాయం చేస్తున్నాను, ఏమీ చేయట్లేదు, తనకి ఏదో ఒక న్యాయం చేయాలి అని విహారి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సాయంత్రం పూట లక్ష్మి ఉపవాసం ఉంటుంది కదా, అది విరమించడానికి ఇంకా పూజ చేస్తుంది. అప్పుడు విహారి యమునకి టాబ్లెట్స్ ఇస్తుంది వసుధ. ఇంకా లక్ష్మి గురించి అడిగితే బయట పూజకి ఏర్పాటు చేసుకుందని చెప్తుంది వసుధ. అవును పాపం లక్ష్మి చాలా కష్టపడుతుంది, భర్త కోసం తను అంత తాపత్రయపడుతుంది. అంటే విహారియే తన భర్త అని తెలియక నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు వదిన, పాపం రేపు ఏం జరుగుతుందో ఆ పిచ్చి తల్లికి, లక్ష్మికి న్యాయం జరుగుతుందా, అసలు ఎవరు అన్యాయం అయిపోతారా అర్థం కావట్లేదు అని వసుధ ఆలోచిస్తుంది. సరే పద పూజ దగ్గరికి వెళ్దామని బయటికి వస్తారు. ఇక అప్పుడే లక్ష్మి అంతా పండు ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటారు తులసి కోట దగ్గర. అలా పూజ చేస్తూ ఉన్నప్పుడే ఇంకా లక్ష్మి పూజ చేశాక అందరికీ ప్రసాదం ఇవ్వపండు అంటే యమున విహారి అలాగే వసుధ ముగ్గురికి ప్రసాదం ఇవ్వడంతో వాళ్ళు ప్రసాదం తింటూ ఉంటారు. అంతలో పండు ఇంకా మళ్ళీ వచ్చి అక్కడ కూర్చుంటాడు. అమ్మ లక్ష్మి, నువ్వు చేస్తున్న ఈ పూజ ఫలించి నీ భర్త నీకు దగ్గరగా రావాలని నేను కోరుకుంటున్నానమ్మా అని యమున అంటుంది. ఇక అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వసుధ నీ కొడుకే తన భర్త వదిన అని వసుధ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు విహారి అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. లక్ష్మితో ఇలా అంటుంది యమున, అమ్మ లక్ష్మి, నువ్వు ఆ నేల మీద వేసుకొని భోజనం చేయమ్మా అని చెప్పటంతో సరే అని చెప్పి ఇంకా అక్కడే నేల మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా భోజనం పెట్టుకొని తింటూ ఉంటుంది లక్ష్మి. అది చూసి విహారి చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే ఈరోజు కటిక నేల మీద పడుకోవాలమ్మా అంటే సరే అని చెప్తే లక్ష్మి అక్కడే ఉంటుంది. అందరూ వెళ్ళిపోతే విహారి పండుతో తను జాగ్రత్తగా చూసుకో అంటే సరే బాబు గారు అని అంటూ పండు అటు పక్కన లక్ష్మి ఇటు పక్కన పడుకుంటుంది. ఇంకా విహారి పైకి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. సహస్ర పడుకొని
ఉంటుంది. సహస్ర నిద్రపోయి ఇంకా తనకి పక్కనే పద్మాక్షి అంబిక మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, రేపు మొత్తం అన్నీ మంచిగా ఏర్పాట్లు చేయాలి అంబిక అని చెప్తూ ఉంటుంది. అప్పుడు పక్కనే సహస్ర పడుకొని ఉంటుంది కదా, తను కలవరిస్తూ ఉంటుంది. వద్దు లక్ష్మి అనేసి పద్మాక్షి లేపి, ఏంటమ్మా ఏమైంది, వద్దు లక్ష్మి అంటున్నావేంటి అంటే, ఇప్పటిదాకా జరిగిందంతా నిజం కాదా, కలనా అని అంటూ అడిగితే, అవును నువ్వు కలకన్నావు, ఏమైంది అని అడిగితే, ఆ లక్ష్మి నన్ను ఏదో చేయబోతుంది అని అంటూ కలకంటే, నేను చెప్తున్నాను కదక్క, మీరు నా మాట వినట్లేదు. ఆ లక్ష్మిని నమ్ముతున్నారు, దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి, లేదంటే దాన్ని చంపేసేయాలి. అంటే రేపే పెళ్ళి కదా అంటే, ఆ పెళ్ళికి ఇంకా ఇక్కడ విహారికి సహస్రమేలో తాళి కడతాడు, దాన్ని కాటిలో కాలుద్దాం అనేసి పద్మాక్షి అంటుంది. అంబిక సరే, దాని చావుని నేను ప్లాన్ చేస్తాను, మీరు హ్యాపీగా పెళ్ళి ఏర్పాట్లు చేయండి అని అంబిక అంటుంది. అలా బయటికి వచ్చేసరికి విహారి అలా ఉండటంతో విహారి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. విహారీ రేపు పెళ్ళి గుర్తుంది కదా, అన్నీ బాగా జరగాలి, నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అంటే, సరే అత్తయ్య అని అంటాడు. ఇంకా యమున కూడా వచ్చి, ఏ లోటు జరగకూడదు నాన్న, మీ నాన్న మాట నిలబెట్టాలి అని అంటూ తనంటుంది. అలా అందరూ అక్కడ మాట్లాడిన తర్వాత విహారీ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా అంబిక పద్మాక్షి అంటుంది, అంబిక ఏం ప్లాన్ చేసావు దాన్ని చంపడానికి అంటే, ఆల్రెడీ ప్లాన్ చేశానక్క అని అంటూ ఇంకా అంబిక పాములుడికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఎక్కడున్నావు అంటే, అమ్మ మీ ఇంటి దగ్గరే ఉన్నానమ్మా అంటే, సరే అలా వచ్చి చూడు, అది కింద పడుకొని ఉంటుంది అంటే, అవునమ్మా చావు ప్రశాంతంగా కరిస్తే అట్ట నిద్రలోనే చచ్చిపోతుంది అని అంటూ చెప్తే, దాన్నే పాము కరవాలి అని అంటే, సరేనమ్మా అంటే ఇంకా విహారీ పైనుంచి వచ్చి లక్ష్మిని చూసి బాధపడుతూ ఆలోచించి ఇంకా వెళ్ళిపోతాడు లోపలికి. నా కోసం ఇన్ని బాధలు పడుతుంది అనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి, నా భార్యలాగా నేను కటిక నేల మీద పడుకుంటాను అని విహారీ గదిలో నేల మీదే పడుకుంటాడు. ఇంకా విహారీ నిద్రపోతాడు. లక్ష్మి బయట నిద్రపోతుంది. ఆ పాములుడు వచ్చి ఎక్కడి నుంచి పామును వదులుతాడు, అసలు ఏం జరుగుతుంది, లక్ష్మిని ఆ పాము కాటు వేస్తుందా, లేదంటే విహారీ గదిలోకి వెళ్ళిపోయి ఏమైనా విహారిని కరుస్తుందా, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.